హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నానా? నేను విశాలు గారిని. ఈరోజు వంకాయ చేప పులుసు పెట్టి ఈరోజు ఎండు చేప పులుసు ఫ్రెండ్స్. ఏమన్నానంటే బాగా కడిగి నానబెట్టి కడిగాను. పచ్చిమిరపకాయలు, కూర అయిపోయే లోపల ఈ నిమ్మకాయలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న ఎవరో ఇచ్చారు అని చెప్పి నిమ్మకాయలు ఎత్తుకొని వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన నిమ్మ తోట వేస్తాడు, నేను ఆయన ఎత్తుకొని వచ్చాడు. ఇంకా కడిగి పెట్టాను, ఆరనిచ్చాను. అన్నం నేను కుక్కర్లో వండడం తెలిసి ఏంటంటే ఏందో ఇష్టం ఉండదు. నిమ్మకాయలు పోస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా తెచ్చాడు, ఇంకా చేయకపోతే ఏమైనా తిట్టిపోస్తాడు. అందుకని సన్నగా కోసి ముక్కలు కోసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈరోజు ఒక విషయం చెప్పేదానికే నేను వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈ మధ్య
ఇదండి ఇంత చిన్న చిన్న ముక్కలు. ఈ మధ్య ఇప్పుడు చూడండి 2 పనులు అయిపోయాయి. ఈ మధ్య ఎన్ఆర్ఐ అండి వాళ్ళు అయితే ₹1 పెట్టి వెంకటేశ్వర స్వామికి పూలాభిషేకము చేయించారన్నమాట. అది పూలాభిషేకము చేయిస్తే అది కనీసం ఏందానంటే వాళ్ళు ఒక గంట కూడా అంత ₹1 పెట్టి చేయించిన దానికి ఒక అరగంట గంట కూడా ఉండించలేదంట ఫ్రెండ్స్. ఏందానంటే ఆమె చాలా బాధపడతా ఇదేందానని చెప్పానంటే చెప్పింది, వాళ్ళకి చెప్పింది, ఇలాగా నేను ఎంతో కష్టపడి ఇలా ₹1 పెట్టి నేను పూలాభిషేకం భగవంతుడికి చేయిస్తే అది పూలతో డెకరేషన్ చేయిస్తే మీరేందానని చెప్పంటే కొంతసేపు కూడా ఉండించలేదు అని చెప్పింది ఆమె. చెప్తే ఇప్పుడు భగవంతుడు ఏందానని చెప్పానంటే ఇప్పుడు అది మళ్ళీ పక్క రోజైనా తీసేస్తారులేండి. ఏందానంటే దానికి ఎంతో మంది చేయిస్తూ ఉంటారు. అది మామూలుగా ఎవరు చేయించినా చేయించకపోయినా మామూలుగా అది ఆయనకే ఉన్నాయి కదా ఆస్తులు. ఆయన దాంట్లో అయినా కూడా ఏందానని చెప్పానంటే చేయిస్తారు, ఆయనకి డబ్బులు కొరవ. అది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ₹1 పెట్టి ఏందానని చెప్పానంటే వాళ్ళు ఎంత డెకరేషన్ చేస్తుంటారు. ఒకవేళ చేసిన వాళ్ళకి ఏందానంటే కూలి దక్కి ఉంటుంది అంతవరకే కదా ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళు ఆమె చాలా బాధపడింది. నేను ₹1 పెట్టి నేను ఇట్లా చేయిస్తే అరగంట కూడా ఉండకుండా ఏందనంటే మళ్ళీ తీసేసి మళ్ళీ డెకరేషన్ చేయించారే అని. ఇప్పుడు ఈలాంటి వాళ్ళు ఇంకొకరు కూడా చేయించుంటారు, దానివల్ల ఆ రోజే ఆ డేట్కి తీసేస్తారు తప్పనిసరి. అది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు పాయింట్ అది కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ₹1 భగవంతుడికి పెట్టారు, అరగంట లోపల తీసేసారు. ఎన్ని రోజులు కష్టపడితే ₹1 వస్తుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ అని అన్నారు. సరే ఎన్ఆర్ఐ అయితే అది ఏంటంటే వాళ్ళకు ఉన్నది పెట్టారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇష్టం. కానీ ఆ పూలకి ఏందనని చెప్పానంటే సాయంత్రానికి అయితే ఇప్పుడు వాళ్ళు అరగంటకి తీకపోయినా సాయంత్రం దాకా ఉండిచ్చినా కూడా ఏందనంటే అవి వాడిపోయే పూలే కదా ఫ్రెండ్స్. ఏందనంటే ₹1 పెట్టి భగవంతుడికి చేశారు. కరెక్టే. సాయంత్రానికి ఏందనంటే ఆ పూలన్నీ వాడిపోయాయి, తీసేసారు. సాయంత్రానికి దిగిపోయినా కూడా రేపు తీసేసినా వాడిపోయే పూలే ఫ్రెండ్స్. 2 రోజులు ఉన్నా కూడా వాడిపోయాయి కదా అవి. ఇప్పుడు ఎంతమంది డబ్బులు లేక అల్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే పేదవాళ్ళు చెప్పండి, ఎంతమంది రోడ్ల మీద ఎంతమంది దిక్కు మొక్కు లేకుండా ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తే ఎంత వాళ్ళు అసలు మర్చిపోతారా ఫ్రెండ్స్. ఏంటంటే ఒక 100 ఇస్తేనే అమ్మానని చెప్పానని దండాలు పెడతారు వాళ్ళు. ఆ రోజు ఏంటంటే ₹100 ఇస్తే వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకొని ఉంటారు ఫ్రెండ్స్. ఏంటంటే ఎంతమంది అనాథ పిల్లలు హాస్టల్స్ ఉన్నాయి, ఎంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎంతమంది ఉన్నాయి. అవి అట్లాంటివి చేస్తే అసలు మర్చిపోతారా ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళు అసలు మర్చిపోతారా వీళ్ళు చేసిన సహాయానికి. దేవుడికి పెట్టకూడదు అని చెప్పని అంటాం లేదు ఫ్రెండ్స్. ఏందనంటే
భగవంతుడికి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే. కానీ భగవంతుడు అట్లాంటివి కూడా అడగడు. ఒక ముద్ద అన్నం పెట్టిన దానికి చూడండి, ఆ రోజు కడుపులో ఏందానంటే ఒక అనాథకి అన్నం పెడితే భగవంతుడు ఎంత మెచ్చుతాడో ఏందానంటే, దానికి మెచ్చుతాడు. కానీ ఇది ₹1,00,00,000 10 కోట్లు తీసుకొని వచ్చి నాకు చేశారు అని చెప్పానంటే మెచ్చుతాడా ఫ్రెండ్స్ దేవుడు కూడాను? నేను ₹1,00,00,000 పెట్టాను, పూలు నేను పెట్టాను, అవి నువ్వు వాడిపోయినా కూడా నువ్వు ఒక సంవత్సరం అంతా పెట్టుకొని ఉండాలా అని చెప్పానంటే భగవంతుడికి కూడా కష్టమే కదా. అలా ఎందుకు ఫ్రెండ్స్ అట్లా చేస్తారు ఏందని చెప్పానంటే, ఒక అనాథకి ఇస్తే ఏందనంటే, ఒక బిడ్డని చదివిస్తే ఫ్రెండ్స్ ఏందనంటే, బాగా చదివి, ఇప్పుడు పేదోళ్ళల్లో బాగా చదివేవాడు ఉంటాడు, ఒక అమ్మాయే ఉంటుంది, ఒక అబ్బాయే ఉంటాడు. వాళ్ళకి ఏందనంటే ఆ డబ్బులు లేక, చదువుకునే స్థితి లేక ఎంతమంది ఏందనంటే మధ్యలో డ్రాప్ అయిపోయి ఆ పిల్లకాయలు ఏందని చెప్పానంటే వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. చూడండి, బాగా చదివే పిల్లకాయలు అట్లాంటి బిడ్డని, ఒక బిడ్డను తీసుకొని వచ్చి 2 పిల్లకాయలను తీసుకొని వచ్చి చదివించినా కూడా అది ఎంత పుణ్యమో ఫ్రెండ్స్ ఏందనంటే. ఇప్పుడు ఒక్కొక్కరు చూడండి, దేవుడికి 500 లీటర్లు అభిషేకాలు, 500 లీటర్లు, 100 లీటర్లు, 400, అది మొక్కుబళ్ళు. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ అనంటే పర్వాలేదు, ఒక పాల ప్యాకెట్కే ఏందని చెప్పానంటే కొంతమంది ఎందుకమ్మా వెయిట్ చేస్తావు కన్నా, చిన్నపిల్లకి ఇస్తే పాలు తాగే బిడ్డలకి ఇస్తే పాలు తాగుతారు కదా అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏందానంటే 450, 500 అభిషేకాలు ఫ్రెండ్స్ ఏందానంటే ఆ శివలింగాల మీద పోస్తూ ఉంటే అవి ఎటుపోతాయి, ఎటుపోయినా కూడా ఏందానంటే లాస్ట్కి పోయేది ఆడ ఉన్న గుళ్ళో ఉన్న ఇప్పుడు అభిషేకం చేసే నీళ్ళు అవన్నీ పోయే అనుకుంటానే కదా ఈ పాలు కూడా పోతాయి. అట్లాగా ఎందుకు ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే, భక్తి ఉండాలి. ఎంతవరకు అనంటే ఆ భక్తి ఆయన పేరే చెప్పి ఏందని చెప్పానంటే వేరే వాళ్ళకి సహాయం చేయమనే చెప్తాడు ఫ్రెండ్స్ దేవుడు. భగవంతుడు ఆయన పేరు చెప్పండి ఏందని చెప్పానంటే అది ఆ సహాయం ఏందనంటే భగవంతుడి పేరు చెప్పి ఆ సహాయము మీరు చెయ్యండి అని చెప్తాడు భగవంతుడు. అంతే ఫ్రెండ్స్ ఏందనంటే నలుగురికి అన్నం పెట్టితే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఆయన పేరు చెప్పి నలుగురికి భోజనం, అది ఆ రోజు కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్ ఏందనంటే. అంటే రోజు తినరా అని అనవచ్చు మీరు, కానీ మనకేందనంటే అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అన్నదానం అట్లా, ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఎక్కడన్నా గుళ్ళు అయినా కూడా ఏందని చెప్పానంటే నిత్య అన్నదానము అని చెప్పానంటే ఆ వడ్డీతోనే ఏందని చెప్పారంటే రోజు గడిచిపోతుంది కదా ఫ్రెండ్స్. ఏందనంటే కొంతమంది పేదవాళ్ళకి బ్యాంకులో వేసేసారనుకోండి, ఆ వడ్డీ డబ్బులతోనే రోజు ఏందని చెప్పానంటే ఒక నిత్య అన్నదానం అనేది పెట్టేస్తే అన్నీ ఆ వడ్డీతోనే సరిపోతుందిగా, నిత్యం అన్నదానము. అలాగా అది ఇప్పుడు ఆ పూలు మామూలుగా కొంతమంది ఆడవాళ్ళు చూడండి ₹10 పూలు తీసి పెట్టుకోవాలని చెప్పానంటే ఏమంటారు తెలుసా, కొంతమంది మాత్రము లేడీస్ ఫ్రెండ్స్ ఏందనంటే ఫ్యామిలీ లేడీ ఫ్రెండ్స్ ఏమనంటారంటే అవి సాయంత్రానికి వాడిపోతాయి, ఎందుకో ₹10 పెట్టి దండగా అని అంటారు. నేను చాలా మంది దగ్గర ఈ మాట ఇనున్నా, ఏదో లేసేటప్పటికే ఎండిపోతాయి, ఆ డబ్బులు ఉంటే దేనికో దానికి వస్తాయి కదా అని. ఇప్పుడు అప్పుడులాగేందని చెప్పంటే పూలు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు ఫ్రెండ్స్. మీరు చూడండి, తల నిండా బాగా పూలు పెట్టుకొని పోయి ఆడవాళ్ళని చూడండి,
అప్పుడైతే అది ఏందానంటే మల్లెపూల కాలం వచ్చిందంటే ఎమ్మ పళ్ళు అన్నా చూడు, మల్లెపూలు వాసన గుబాయించేసేది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏందానంటే పల్లెండా పూలు పెట్టుకొని పోయేవాళ్ళు కూడా చూడటమే కష్టంగా ఉంది. ఆమె కూడా ఏందానంటే తొందరగా ₹1 పెట్టి తీయించిన తర్వాత ఆ తొందరగా తీసేసారే అని చెప్పానని బాధపడిందంట ఫ్రెండ్స్. ఏందంటే ఆమె చాలా బాధపడిందానంటే ఇంకో సంవత్సరం దాకా ఉండిస్తారు ఫ్రెండ్స్. అవి పూలు వేరే కాదు కదా, 4 రోజులు ఉండించుకునేదానికి. అవి పూలు, అవి వేరే కాదు కదా, అవి ఉండించుకునేదానికి 4 రోజులు పెట్టుకుంటే బాగుండేదానికి. అది వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టము ఫ్రెండ్స్, కాదంటాం లేదు. భగవంతుడు నాకు పూలే చేయమన్నాడా? అది 4 పిల్లకాయల్లో 4 పిల్లకాయల్ని మంచి చదువు చదివించవచ్చు ఫ్రెండ్స్. ఏందానంటే మంచి చదువులు, మంచి కాలేజీల్లో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నమాట. 4 బాగా చదివే పిల్లకాయలు 4 బాగా సెటిల్ అయిపోతారు ₹1 చేసింది. మళ్ళీ ఆమె ఏంటంటే వెంటనే తీసేటప్పటికే ఆమె చాలా బాధపడింది కూడా ఫ్రెండ్స్. ఏందానంటే బాధపడతారు. ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడి మీద భక్తితోనే చేయించుంటారు. కానీ పూలు కదా ఫ్రెండ్స్, ఉండిచ్చారు కదా, పూలు కదా అవి ఉండిచ్చారు. పూలు ఉండిచ్చారు ఫ్రెండ్స్, అవి వాడిపోతాయి కాబట్టి పూలు ఉండిచ్చారు. ఏదైనా కూడా ఒక పని చేసేటప్పుడు భగవంతుడిని మొక్కుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఏందానంటే నీ పేరు చెప్పి ఏందానంటే భగవంతుడా నేను ఈ సహాయం ఏందానని చెప్పానంటే ఆ రోజుకి ఎవరు అనాథులు కనపడితే నేను నా స్తోమతను బట్టి నేను ఇవ్వగలను, ఒక చదువు చెప్పించగలను, లేకపోతే ఒక వృద్ధాశ్రమానికి నేనేమైనా ఇవ్వగలను, ఒక అనాథ వసతి గృహాలు ఉన్నాయి కదా వాటికి ఏందని చెప్పండి. ఇప్పుడు చాలా ట్రస్ట్లు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అనాథ ట్రస్ట్లు కూడా నడుపుతున్నారుగా, వాటికి మేమేమైనా ఇవ్వగలము అని చెప్పి నన్ను అనుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే నేను కూడా అదే అనుకుంటాను. ఆ తృప్తి వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, ఒకరికి సహాయం చేసిన తృప్తి మాత్రము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఒకరికి సహాయం చేసాము అని చెప్పాను మాత్రము ఆ తృప్తి అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అది మామూలుగా చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అది ఆ రోజు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఒకరికి సహాయం చేసినప్పుడు ఉన్న ఆనందము నాకైతే మాత్రం నేను భలే అనుభవిస్తాను ఫ్రెండ్స్. ఏందానంటే ఒకరికి సహాయం చేసినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. ఏందానంటే మనం చేతనైంది చేసాము. ఇప్పుడు పెద్దవి చేయలేము అనుకోండి, చిన్నవి పెద్దవి మన వల్ల కాలేదు, అంత వాళ్ళమేమి కాదు, పెద్దవి చేసే అంత తోళము కాదు. చిన్న సహాయం, చాలా చిన్న సహాయం. అది మీరు ఒకరికి సహాయం చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఏందానంటే అది ఆ రోజు ఏందానని చెప్పానంటే మనకి అది ₹1 లాటరీ తగిలినప్పుడు కూడా ఉండదు ఫ్రెండ్స్. అది సంతోషము మీరేమన్నానండి.
నాకైతే అసలు అది చాలా ఇష్టం. అట్లాగా ఆమె బాధపడింది అని చెప్పానంటే బాధపడతారు ఫ్రెండ్స్. ఏందానంటే ₹1,00,000 ఇచ్చి చేసినప్పుడు బాధపడతారు. బాధపడకుండా ఎట్లుంటారు ఫ్రెండ్స్. ఏందానంటే బాధపడతారు కదా. ఆమె పాపము ఏదో అనుకుంది, ఆమెకు కూడా తెలిసినట్లేదు ఫ్రెండ్స్. ఏందానంటే అది వెంటనే తీసేస్తారు అని చెప్పని కూడా ఆమెకు తెలిసినట్లేదు. ఇప్పుడు ఆమె చేయించుకున్నట్టు చేసినట్టు మళ్ళీ వేరే వాళ్ళు చేసినప్పుడు ఏందానంటే తప్పనిసరి తీసేస్తారు ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు మనం దేవుడి కాడికి చిన్న మాల ఎత్తుకెళ్ళినా కూడా ఫ్రెండ్స్ ఏందానంటే అది ఎక్కువగా కానీ ఉన్నాయి అనుకోండి, ఆ ముందు చేసిన వాళ్ళ మాలలు తీసేస్తారు. మనము అక్కడే ఉంటాము, మన మాల తీసేస్తాడనమాట. మనకి ఆ చిన్న మాల అయినా కూడా ఏందానంటే అయ్యో ఏందానంటే తీసేసారా అని చెప్పానని ఆ బాధ వేస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్ కూర. వంకాయ మామిడికాయ చేప వేసి కూర చేసాను ఫ్రెండ్స్. ఏంటంటే అయిపోయిందో కూర. కూర అయిపోయింది. వంకాయ కూర ఫ్రెండ్స్. ఇది వంకాయ చేప మామిడికాయ 2 ముక్కలే వేసాను ఫ్రెండ్స్. మామిడికాయ లేదు ఎక్కువ వేసాను, గట్టిగా ఉండేసాను ఫ్రెండ్స్. ఏంటంటే అది అన్నము రైస్ కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్. నేను అత్తేసరే పెడతాను. ఇలాగన్నప్పుడు గట్టిగా పోయిందని అనుకోండి, నెమ్మే చూడండి నెమ్ము కూడా కాల, ఇంకా అయిపోయినట్టే అన్నం. ఈరోజు వంకాయ మామిడికాయ ఎండు చేప కూర అన్నము. అయిపోయింది ఫ్రెండ్స్. కూర కూడా ఆపేసాను. అన్నము వంకాయ కూర మునగాకు తాళింపు పెరుగు ఫ్రెండ్స్. గడ్డ పెరుగు రాత్రి సేమ్ చేసాను. నిన్నటి పచ్చడి ఫ్రెండ్స్. ఇది నిన్న పొంగలిలోకి చేశాను పచ్చడి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు సండే అయినా మాకు స్పెషల్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఏందానంటే నిమ్మకాయలు కూడా కోయటం అయిపోయింది ఫ్రెండ్స్. ఏందానంటే అదే ఫ్రెండ్స్ మీరు కొద్దిగా ఆలోచించుకోండి ఈ విషయం. ఏందానంటే ఏదన్నా ₹10 కానివ్వండి, ఏందానంటే బిచ్చగాడికైనా కూడా ₹10 చెప్పండి, మళ్ళీ కష్టం అవుతుంది. ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి ఎన్ని గింజలు వచ్చాయో. ఇంకా పనే ఫ్రెండ్స్. ఏంటంటే చేసుకుంటే ఇంకా పనే.